సారీ నేను ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు నెక్స్ట్ టైం నేను దాన్ని ఓవర్కమ్ చేస్తానని చెప్పే ధైర్యం లేక ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నారు? సార్ మాకు చెప్పే ధైర్యం లేక కాదు, ఒక్కటి నేను చెప్తా, పేరెంట్స్ రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. వాళ్ళు ఇప్పుడు నేను ఫెయిల్ అయినా అని చెప్తే ఎంతమంది పేరెంట్స్ ఇట్స్ ఓకే అనే కండిషన్లో అసలు 99% పేరెంట్స్ అయితే లేరు సార్. ఒకవేళ ఒక పేరెంట్ అట్లా పర్లేదు అని రియాక్ట్ అయితే మేము దేనికి చెప్పడానికి భయపడం సార్. అయ్యా నువ్వు ఫెయిల్ అయినావు, పక్కింటోళ్ళు ఏమనుకుంటారు, ఎదురింటోళ్ళు ఏమనుకుంటారు అంటే పక్కా మాకు ఆ సూసైడ్ ప్రెషర్ వస్తుంది. ఇప్పుడు ఎంతమంది పేరెంట్స్ ఈ సొసైటీలో ఇట్స్ ఓకే నువ్వు నెక్స్ట్ టైం బాగా చేయగలుగుతావు అని మన కరెంట్ సొసైటీలో ఉండగలిగితే సూసైడ్ చాలా తక్కువ చేయొచ్చు అని నేను అనుకుంటా సార్. ప్రిపరేషన్ నుంచి ఎప్పటి నుంచి అయినా నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నా, అది బోర్డ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కావచ్చు, లేకపోతే నేను ఒక స్పోర్ట్ ప్రజెంట్ చేయడానికి వెళ్తున్నా అప్పుడైనా కావచ్చు, నువ్వు గెలవకపోతే ఏం పర్లేదు, కానీ ఎఫర్ట్స్ పెడితే నువ్వు కాదు నీ టీం అంతా గెలుస్తుంది అనే మాట చెప్తే మన కోసం కాకపోయినా వేరే అందరినీ గెలిపించడానికైనా ఆడతాం. ఇప్పుడు ఎగ్జామ్స్ లో కూడా అంతే సార్, ఏం కాదు ఎఫర్ట్స్ పెట్టు, ఫస్ట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మెల్లమెల్లగా గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ అవ్వు అని మోటివేట్ చేస్తే మాకు ప్రెషర్ రాదు సార్. నువ్వు 300కి 250 మార్క్స్ తెచ్చేసుకో, జేఈ మెయిన్స్లో నువ్వు ఏం అవసరం లేదు, అందరికీ ఎక్కువ వస్తున్నాయి నీకు తక్కువ రావద్దు అని అంటే పక్క మా మీద ప్రెషర్ పడుతుంది. We've been waiting for so long.